హాయ్ ఎవ్రీవన్, ఎలా ఉన్నారు అందరూ? నేను మీ అపర్ణ. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ షహరీస్ వరల్డ్. అయితే నిన్న హాలిడే కదండి, సో పిల్లలు ఇంట్లో ఉన్నారు కదా అని చెప్పి వాళ్ళ కోసం వేడివేడిగా అది ప్రెషర్ కుక్కర్లో సింగిల్ స్టెప్లో పచ్చి మసాలా ముద్దను యూజ్ చేసి గుమగుమలాడే చికెన్ కర్రీని చేశానండి. అయితే దాని కాంబినేషన్గా వేడివేడి గారెలు కూడా వేశాను. ఇలా హాలిడే వచ్చినప్పుడు కంపల్సరీ పిల్లలు బయట ఫుడ్ అడుగుతుంటారు కదండి. దాని బదులు మనం ఇలా టేస్టీగా చేసి పెడితే దీని ముందు ఎలాంటి పునుగులు బజ్జీలు కూడా సరిపోవండి. బయట ఫుడ్ని కూడా మనం అవాయిడ్ చేయొచ్చు. అలాగే పిల్లలు కూడా ఇష్టంగా కడుపు నిండా తింటారండి. వీడియోలోకి వెళ్ళే ముందు మీకు కనుక వీడియో నచ్చితే లైక్ చేయండి, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా రెసిపీలోకి వెళ్ళిపోదాం. ముందుగా స్టవ్ ఆన్ చేసి కుక్కర్ పెట్టుకొని ఆయిల్ వేసి అందులోనే ఆనియన్ పచ్చిమిర్చి వేసి వేయించుకున్నానండి. అవి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత ఇలా ఒక స్పూను అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేసుకున్నాను. చికెన్ని ముందుగానే పసుపు, కారం, ఉప్పు, అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేసి కొద్దిగా గరం మసాలా వేసుకుని మ్యారినేట్ చేసి పెట్టుకున్నానండి. సో ఇప్పుడు అది వేసేసుకుంటున్నాను. పచ్చి మసాలా కోసం అది వేగేలోపు తీసుకుని అందులోనే చెక్క, ఇలాచి, లవంగం, ఒక గుప్పెడు జీడిపప్పు, ధనియాలు, జీలకర్ర ఒక స్పూన్ వేసుకుని మెత్తగా పేస్ట్ చేసి పక్కన పెట్టుకున్నానండి. ఇప్పుడు చికెన్ కూడా ఆయిల్ పైకి తేలేలా వేగింది, ఒకసారి చూడండి. సో ఇలా చికెన్ ఆయిల్ పైకి తేలిన తర్వాత ఇప్పుడు మనం ముందుగా పేస్ట్ చేసి పెట్టుకున్న ఆ పచ్చి మసాలాని ఇందులో వేసేసుకుందామండి. సో అది కూడా వేసిన తర్వాత కొద్దిగా ఆయిల్ పైకి తేలే వరకు దాన్ని వేగనివ్వాలండి. చూడండి, ఇలా ఆయిల్ పైకి తేలింది కదా. ఇప్పుడు ఈ కండిషన్లోనే మనం కొద్దిగా వాటర్ వేసేసుకుందాం. సో ఇక్కడ నేను ఒక కప్పు పేస్ట్ వేసాను కదండి, ఆ కప్పుతోనే 2 కప్స్ వాటర్ వేసుకున్నాను, సరిపోతుంది. సో ఇప్పుడు కుక్కర్ లిడ్ని క్లోజ్ చేసేసుకుందాం. స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకోండి. చిన్న కుక్కర్ అయితే 2 విజిల్స్, పెద్ద కుక్కర్ అయితే 1 విజిల్ సరిపోతుంది. ఇప్పుడు ప్రెషర్ పోయిన తర్వాత కుక్కర్ లిడ్ తీసేసుకొని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఒక 5 మినిట్స్ ఉంటే కొద్దిగా కొత్తిమీర చల్లుకొని బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకోండి. ఇప్పుడు మినపగారెలకి పిండి ప్రిపేర్ చేసుకుందాము. నా దగ్గర గుళ్ళు ఉన్నాయి, సో అవి యూజ్ చేశాను, లేకపోతే పొట్టుపప్పు యూజ్ చేస్తాను. సో ఇలా పిండిని మరీ మెత్తగా కాకుండా మరీ గట్టిగా కాకుండా సాఫ్ట్గా రుబ్బుకోండి. అయితే నేను చూపిస్తున్నట్టుగా హ్యాండ్తోనే వేస్తాను. మీకు అది కష్టంగా ఉంటే ఒక క్లాత్ తీసుకుని తడుపుకొని దాన్ని బౌల్ మీద పెట్టి కూడా వేసుకోవచ్చు. సో ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చే వరకు వేయించేసుకొని ప్లేట్లోకి తీసేసుకుందాము. అలాగే రిమైనింగ్ పిండిని కూడా గారెలుగా వేసేసుకోండి. సో హ్యాండ్తో ప్రాక్టీస్ చేస్తే ఈజీగానే వేసేయచ్చండి. నాకు ఇదే కొంచెం ఈజీగా అయిపోతుంది. మీకు కష్టంగా ఉంటే చెప్పినట్లుగా క్లాత్తో కూడా యూజ్ చేసుకోవచ్చు. సో చూసారు కదా, కమ్మనైన చికెన్ కర్రీ అలాగే వేడివేడి గారెలు రెడీ అయిపోయాయి. సెలవు రోజుల్లో ఇలాగే ఇంట్లో కమ్మనైన ఫుడ్ చేసుకుంటూ బయట ఫుడ్ని అవాయిడ్ చేద్దామండి. అలాగే మీరు ఏ రెసిపీ చేసి పెట్టారో నాకు కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. అలాగే మన వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ.